దయాదాక్షిణ్య పూర్ణుడు, దయామయుడు, దయగలిగిన వాడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఇదిగో అపాయకరమైన కాలాలు ఈ అంత్యదినాల్లో వస్తాయి కనుక ఇట్టి వారికి మీరు విముఖులై ఉండాలి అని ఈ యొక్క ప్రాముఖ్యమైన వర్తమానాలు అంత్యదినములలో ఉండే మనుషులను గురించి ఈ కార్యక్రమాలలో మనము వీక్షిస్తున్నాం. అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులు ఎవరెవరు ఎలా ఉంటారు అనేది మొదటి వర్తమానములో స్వార్థప్రియుల గురించి, సజ్జన ద్వేషులను గురించి మనము నేర్చుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ధనాపేక్షులు అనే మూడవ రకమైనటువంటి వ్యక్తిని ఈ రోజున మనము ధ్యానించనై ఉన్నాం. కనుక ఇట్టి మనుషులకు మనము విముఖులుగా ఉంటూనే మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు నడుస్తూ వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె యేసయ్య కొరకు ఎదురు చూస్తున్న వారందరము కూడా యేసు రాకడలో ఎత్తబడినట్లుగా వాక్యాల ద్వారా బలపరచబడదాం, వాక్యాల ద్వారా మనల్ని మనము పరిశుద్ధపరచుకుందాం. రండి, మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ కూడా కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమంలో కడవరి దినాలలో ఉండే మనుషులు, అంత్య దినాలలో ఉండే మనుషులను గురించి తెలుసుకొని యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడదాం. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా 3వ వ్యక్తి ధనాపేక్షులు. మళ్ళీ 5వ వచనంకి వచ్చినప్పుడు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈ అంత్య దినాలలో నీవు కాపాడబడాలి అన్నా, రక్షింపబడాలి అన్నా, ఎత్తబడాలి అన్నా, కుడివైపున ఉండే గొర్రెల గుంపులో ఉండాలి అన్నా, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అన్నా, ప్రియమైన వారలారా, 2వ తిమోతి 3వ అధ్యాయములో రాయబడినటువంటి 19 రకాలైనటువంటి మనుషులకు మనము విముఖులుగా ఉండాలి. ఒకవేళ మనలోనే ఆ బలహీనత ఉంటే ఈ వాక్యాలు వింటున్న వెంటనే మనల్ని మనము ఆ యొక్క బలహీనతలో నుంచి విడిపింపబడాలి. వాక్యం అనే సబ్బు ద్వారా మన పాపాలను కడిగి వేసుకోవాలి. అప్పుడు నీ కొరకు నా కొరకు నీతి కిరీటం ఉంచబడుతుంది, నిత్య జీవాన్ని మనము సంపాదించుకోగలుగుతాం. ఈరోజు 3వ వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. ఆ 3వ వ్యక్తే ధనాపేక్ష. ధనాపేక్ష ఎలా ఉంటుందో గడిచిన కొన్ని కార్యక్రమాలలో, ఇదే మన కడవరి కాల సిద్ధపాటు కార్యక్రమాలలో మీలో కొంతమంది ఆ యొక్క వర్తమానాలు వినే ఉంటారు. మళ్ళీ కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. ధనాపేక్షలు ఎవరు, ధనాపేక్ష ఎలా ఉంటుంది, ఈ ధనాపేక్ష కలిగిన వారు నిత్య జీవాన్ని సంపాదించుకోగలరా, ఈ ధనాపేక్షలు పరలోక రాజ్యం వైపు ప్రయాణాన్ని కొనసాగించగలరా అనే విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొదటిదిగా లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. లూకా సువార్త. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను. ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఒక ధనవంతుడు మనకు అనిపిస్తున్నాడు. ధనవంతుడు ఎవరండి? ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధనాపేక్షులు అనగానే మనలో చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరా, లేదా క్రైస్తవులు ధనవంతులుగా ఉండటము తప్ప అని ఆలోచిస్తారు. అలా అనుకుంటే అబ్రహాము దగ్గర ఎంతో సంపద ఉందని మనము చూస్తున్నాం, లోతు దగ్గర కూడా ఎంతో సంపద ఉందని మనము చూస్తున్నాం, ధనం ఉంది వారి దగ్గర. అలాగే యోబు ఎంతో ధనవంతుడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. మరి వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ధనవంతులుగా ఉండటము, ధనాపేక్షలుగా ఉండటము ఒకటే కాదండి. చూద్దాం, మనం ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటిది, ఒక ధనవంతుడు ఏమంటున్నాడు? తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంటున్నాడండి. అవును ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది సమకూర్చుకుంటున్నారు, ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. అందులో
సుఖిస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, సంతోషిస్తున్నారు. వీటి విషయంలోనే ఆలోచన కలిగి ఉన్నారు. వీటి విషయంలో అవసరమైతే భక్తిని ప్రక్కన పెడుతున్నారు. వీటి విషయంలో అవసరమైతే ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని వాక్యం చెప్తా ఉంది. ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే మిమ్మల్ని పిలుచుకున్నాను అని వాక్యం చెప్తా ఉంది. నన్ను ప్రేమించిన నా బిడ్డలు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అని వాక్యం చెప్తా ఉంది. అలాంటప్పుడు ధనము సంపాదించడము తప్పెలా అవుతుంది? యోబు దగ్గర ఎంతో ధనం ఉన్నది కదా, అబ్రహాము దగ్గర ఎంతో ధనం ఉన్నది కదా. కానీ వీరు ధనమునకు మించి తమ ప్రాధాన్యత దేవునికి ఇచ్చారు. ప్రియులారా, ధనాన్ని ప్రేమించలేదు, ధనాన్ని ఆశించలేదు, ధనము సంపాదించే విషయంలో దేవుని ప్రక్కన పెట్టలేదు. కానీ ఈ రోజున మన క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ధనాన్ని ప్రేమిస్తూ ధనమే దేవుడని భావిస్తున్న వారు ఉన్నారు. ధనము కొరకై దేవుని ప్రక్కన పెడుతున్న వారు ఉన్నారు. ధనము కొరకై ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. ధనము సంపాదించే విషయంలో పడిపోయి, ధన వ్యామోహంలో పడిపోయి భక్తిని, దేవుని కార్యక్రమాలను నిర్లక్ష్యము చేస్తూ దేవుని సేవను, దేవుని పరిచర్యను, దేవుని సేవకుని, సువార్థికుని నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది ప్రమాదం అని వాక్యం చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఈ ధనవంతుడు తనతో తనే మాట్లాడుకుంటున్నాడు. మనం ఈ మాట నా ప్రాణమా అనే మాట మనము చూస్తే ఒక విషయాన్ని నేను మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. ఏమిటి అంటే, దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. ఎవరు? దావీదు గారు. తన ప్రాణముతో తానే మాట్లాడుతున్నాడండి. అలాగే ఇంకొక వ్యక్తి అదే రకమైనటువంటి పిలుపుతో నా ప్రాణమా అని పిలిచే ఇంకొక వ్యక్తి అలాగే అదే పద్ధతిలో మనకు కనిపిస్తున్నాడు ఈ ధనవంతుడు. కానీ ఆయన మాట వేరుగా ఉంది, ఈయన మాట వేరుగా ఉంది. ఆయన తన ప్రాణాన్ని పిలిచాడు తనకు తానే, ఈయన కూడా తన ప్రాణాన్ని పిలుస్తున్నాడు తనకు తానే. ఏమంటున్నాడు? నీ కొరకు నేను సమకూర్చి పెట్టాను అంతా కూడా, కనుక నువ్వేం చేయాలి? సుఖించాలి, తినాలి, త్రాగాలి, సంతోషించాలి. కానీ అక్కడ దావీదు ఏమంటున్నాడు? యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు ఆయన. ఇక్కడ ఈయనేంటి? నేను నీకు సంపాదించి పెట్టాను కాబట్టి నువ్వు సంతోషించాలి, సుఖపడాలి, తినాలి, త్రాగాలి అంటున్నాడు. తప్పు కాదా ప్రియులారా? ధనాపేక్షలు ఇలా ఉంటారు. వెంటనే ప్రభు ఆయనతో మాట్లాడి ఏమంటాడు? అయితే దేవుడు, 20వ వచనంలో చదువుతున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. చూసారా అండి? నువ్వు సంపాదించింది ఎవరికి అవుతుంది? యోబు దగ్గర ఎంతో సంపాదన ఉన్నది, ఎంతో సమృద్ధి ఉన్నది, ఎంతో ధనం ఉన్నది. కానీ ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అన్నాడు. ఆమేన్. మరి ఈ ధనవంతుడు ఏమంటున్నాడండి? ఆయన ధనవంతుడు కాబట్టి, తన కొరకే సంపాదించుకున్నాడు కాబట్టి, తను సుఖపడాలనుకుంటున్నాడు, సంతోషించాలనుకుంటున్నాడు, తను తినాలనుకుంటున్నాడు, త్రాగాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు మాట్లాడంటాడు, ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే ఎవరి అవుతుందని సంపాదించింది. కనుక ప్రియులారా, ధనము సంపాదించటము, ధన వ్యామోహము కలిగి ఉండటము, ధనము సంపాదించే విషయంలో దేవుణ్ణి ప్రక్కన పెట్టటము చాలా ప్రమాదకరమైన విషయము. ఈ విషయాన్ని మర్చిపోకు ప్రియ సహోదరి, ఈ విషయాన్ని మర్చిపోకు ప్రియ సహోదరుడా. ఎందుకంటే మళ్ళీ నేను 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం చెప్తున్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చూస్తున్నారండి? ఈ అంత్య దినాలలో, ఈ కడవరి దినాల్లో అపాయకరమైన కాలాలు ఎలా వస్తాయండి? మనుషుల వలన వస్తాయి. 2వ వచనం మనం ప్రారంభిస్తే, ఎలాగనగా మనుషులు అని రాస్తూ 3వ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ధనాపేక్షులు అంటాడు. 19వ వ్యక్తి అయిపోయిన తర్వాత 5వ వచనం ఆఖరి భాగంలో అంటాడు కదా, ఇట్టి వారికి విముఖుడవై యుండుము, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. అద్భుతమైనటువంటి దేవుని పిలుపు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ధనము సంపాదించుకొనకుండా, ధనాపేక్ష కలిగి ఉండకుండా, నీవు దేవుని వైపు చూస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, సంపాదన నీ ధనము ప్రాముఖ్యం కాదు కానీ
దేవుడే ప్రాముఖ్యమని దేవునిని ప్రథమ స్థానంలో ఉంచినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. ఇట్టి వారికి విముఖుడిగా ఉండాలి. గడిచిన కార్యక్రమంలో 2 వ్యక్తులను పరిచయం చేశాడు. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఒకే ఒక్క వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మనం 3 వ్యక్తులను గురించి నేర్చుకుంటున్నాం. ఈ 3 వ్యక్తులకు మనము విముఖులుగా ఉండాలి. గడిచిన కార్యక్రమాలలో నిత్య జీవము సంపాదించాలి అంటే ఎలా అనే అంశంతో ఈ యొక్క కార్యక్రమాలను మనము వీక్షించాము. వర్తమానాలు కూడా మనం విన్నాం. కానీ ఈ రోజున మళ్ళీ మనము ధనాపేక్షల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం. లూకా సువార్త 18వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా. ఎవరండి? ఒక ధనవంతుడు, ఒక అధికారి యేసు దగ్గరికి వచ్చి అడుగుతాడు, నిత్య జీవానికి వారసుడనవ్వాలి అంటే నేనేం చేయాలి? గడిచిన కార్యక్రమాలకు కూడా మనం విన్నాం ప్రియులారా. మళ్ళీ అదే మాటను మనము స్మరణకు తెచ్చుకుంటున్నాం మన ఆత్మీయ క్షేమం కొరకై. అలాగనే అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి, ఇలాంటి మనుషుల వలనే అనే కార్యక్రమంలో ఉన్నాం కనుక మళ్ళీ ఆ వ్యక్తిని మనము స్మరణకు తెచ్చుకుందాం. ఏమన్నాడు? నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. ఎంత భక్తో! పైకి మాత్రమే భక్తి గలవారై ఉంటారు, లోపల ఆ శక్తిని ఆశ్రయించని వారు. ఇదిగో ఈ వ్యక్తి అలాంటి వాడే. వచ్చాడు యేసయ్య దగ్గరికి, అడుగుతున్నాడు, నేను భక్తిపరునయ్యా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? ఆ తదుపరి యేసు ప్రభువారు అంటారు, ఆజ్ఞలన్నీ పాటించు నాయనా అని. పాటిస్తున్నాను ప్రభువా, నేను ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాను. అలాగా మాట 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 పెరిగిపోయినప్పుడు అయితే యేసు ప్రభువారు 22వ వచనంలో అంటాడు, అయితే నీకొకటి కొదువుగా ఉన్నది. ఏమిటో అది తెలుసా? నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము. నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, బాల్యము నుండే పాటిస్తున్నావు, మంచిదే. కానీ నీకు కొదువైనది ఒకటి ఉన్నది. ధనమే దేవుడు అనుకుంటున్నావు. నేను తప్ప వేరొక దేవుడు నీకు లేదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీద కానీ దేనిని కూడా నువ్వు సాగిలపడి నమస్కారము చేయకూడదు, మొరకకూడదు అని రాయబడింది కదా. నువ్వు మొదటి 2-3 ఆజ్ఞల్ని అతిక్రమిస్తున్నావు. ఎలాగో తెలుసా? నీవు ధనాన్ని ప్రేమిస్తున్నావు, ధనమే దేవుడు అంటున్నావు, ధనానికి లొంగిపోతున్నావు, ధన వ్యామోహములో ఉన్నావు, ధనం అనే వ్యసనములో ఉన్నావు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు ప్రియుడా. కనుక వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి అప్పుడు నన్ను వెంబడించు. పరలోకములో నీకు ధనము కలుగుతుంది, పరలోకంలో నీకు స్థానము దొరుకుతుంది, పరలోకములో నీకు అవకాశం ఉంటుంది. అక్కడ నువ్వు నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు అనగానే ఏం జరిగిందండి? 23వ వచనం, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. చూసారా అండి? మరి యోబు ధనవంతుడే కదా. ఆ ధనము దేవుడు తీసుకున్నప్పుడు, అంటే ఆయనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరీక్ష వస్తూ ఉన్నప్పుడు ఆయన భరించాడు. ఆస్తి పోయినా దేవుని దూషించలేదు, సమస్తము పోయింది కానీ దేవుని దూషించలేదు, ధనమును ప్రేమించలేదు, ధన వ్యామోహము కలిగి ఉండలేదు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తల వంచి దేవుని వెంబడించాడు, ధనమును ఏనాడు ప్రేమించలేదు ఆయన. కానీ ఈ వ్యక్తి ధనాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మళ్ళీ దేవుడి దగ్గర చెప్తున్నాడు కదా, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, బాల్యము నుండే పాటిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చూడండి ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఏమవుతుంది? అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా దేవుని కంటే ధనమును ప్రేమించేవారు ఎక్కువ మంది ఉన్నారేమో. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూసారండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక రకంగా చెప్పాలంటే కీడు ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినా నువ్వు ప్రేమించే దాని దగ్గర నుంచే కీడు వస్తుందన్న విషయాన్ని మర్చిపోకు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో దాని వలననే నీకు కీడు వస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొంతమంది దానిని ఆశించారు, విశ్వాసం నుండి తొలగిపోయారు, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఇదే మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఎందుకంటే పైకెళ్తే 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను,
అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. 9వ వచనం పైన అంటాడు ఈ మాట, క్రిందనేమో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటాడు. అయితే ప్రియారా, కొంతమంది ధనాన్ని ఆపేక్షించి ధనవంతులు అవ్వాలనే ఆశతో ఉన్నారండి. నేను ధనాన్ని సంపాదించాలి, నేను మేడలు మిద్దెలు కట్టుకోవాలి, నేను కూడబెట్టుకోవాలి, నా కొరకు పేరు సంపాదించాలి, నా కొరకు ధనము సంపాదించుకోవాలి, ఇదిగో ప్రక్క ఆయన దగ్గర ఇలా ఉన్నదే నేను ఇలా తీసుకోవాలి, ఇలా కలిగి ఉండాలి, ఇలా సంపాదించాలి, ఇలా చేయాలి అనే ఉద్దేశం కలిగి ఉంటారు. ధనాన్ని ఆపేక్షించిన వారందరూ కూడా ఏమయ్యారు? 9వ వచనంలో అంటాడు, వారు శోధనలో పడ్డారు, ఉరిలో పడ్డారు. అలాగనే అవివేక యుక్తములతో ఉండి హానికరమైనటువంటి దురాశలలో పడిపోయారు వాళ్ళు. అందుకని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ధనాపేక్ష అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే దానిని విడిచిపెట్టు. ప్రభు నిన్ను విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవైపున ఖండిస్తూనే, ఒకవైపున బుద్ధి చెప్తున్నాడు, ఒకవైపున ఆశిస్తూనే, ఇంకొక వైపున నేను ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే ధనవంతులు అవ్వాలని ఆపేక్ష కలిగిన వాళ్ళందరూ కూడా వారు శోధనలో పడ్డారంట, ఉరిలో పడ్డారంట, అవివేకయుక్తములతో ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పాము వలె వివేకము కలిగి ఉండాలి. వివేకవంతులు క్రైస్తవులు వివేకముగా ఉండాలండి. వివేకవంతులుగా ఆలోచన చేయాలి. ధనాన్ని సంపాదించుకోవాలి, ధనవంతుడిగా అవ్వాలని ఆపేక్ష నీలో ఉంటే నువ్వు శోధనలో పడిపోతావు. అది మంచిది కాదు. అలా ఆపేక్షించిన వారందరూ కూడా శోధనలో పడ్డారు, ఉరిలో పడ్డారు, ఉచ్చులో పడ్డారు. హానికరమైన దురాశలతో వారు మరి పడిపోయారు. కాబట్టి అవి నష్టంలోనూ నాశనంలోనూ మనిషిని ముంచివేస్తుంది. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండకుండా ధనాన్ని మనము విసర్జించాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 31 వచనాలు మనం చూస్తే, గడిచిన కార్యక్రమంలో స్వార్థప్రియులు అనే కార్యక్రమంలో మనం చూసాం కదా. ధనవంతుడు లాజరు. ఏం జరిగిందండి? ధనవంతుడుగా ఉండాలనుకున్నాడు, ఉన్నాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు, పేదవాడి గురించి పట్టించుకోలేదు, ఆకలితో ఉన్న వారి గురించి ఆలోచన చేయలేదు, అలమటిస్తున్న వారి గురించి ఆలోచన చేయలేదు, వస్త్రహీనులను పట్టించుకోలేదు, దిగంబరులను పట్టించుకోలేదు, చేరదీయలేదు. ఎంతసేపు తన కొరకు తాను ధనవంతుడిగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏమైంది? చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు. కానీ అదే లాజరు పేదవాడు, నానా బాధలతో ఈ లోకములో కష్టాన్ని అనుభవించిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అంటే నిత్య జీవానికి వారసుడయ్యాడు. ఈ లోకంలో సుఖాన్ని ప్రేమిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ లోకంలో ధనమును మాత్రమే ప్రేమిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అది నీకు ప్రమాదము అని గుర్తుపెట్టుకో. అలాంటి ధనవంతులకు నీవు విముఖులుగా ఉండాలి. అయితే నీ భక్తి జీవితము క్షేమంగా ఉంటుంది, నీ ఆధ్యాత్మిక జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ విశ్వాస జీవితము నిలకడగా ఉంటుంది, నీవు దీవించబడతావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ధనవంతుడు లాజరు అనే విషయంలో ధనవంతుడు విడిచిపెట్టబడ్డాడు, లాజరు ఎత్తబడ్డాడు. ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, నరకంలో నానా బాధలు అనుభవిస్తున్నాడు. లాజరు మాత్రం అబ్రహాము రొమ్మును ఆనుకొని సుఖపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో సుఖాన్ని కోరుకుంటున్నావేమో, ధనవంతుడు అదే మాట అన్నాడు, నీ కొరకు నేను సంపాదించి పెట్టాను, తినుము, త్రాగుము, సుఖించము, సంతోషించము అన్నాడు. ఈ లోకంలో సుఖపడకూడదు, ఈ లోకంలో సంతోషము ప్రాముఖ్యం కాదు. మన సంతోషము శాశ్వతమైనటువంటి సంతోషము పరలోక రాజ్యములో ఉన్నది. మన సుఖము శాశ్వతమైనటువంటి సుఖము అది పరలోక రాజ్యములో ఉన్నది. ఆ నిరీక్షణతో మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్తగలగాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో అంటాడు కదా, ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి హెచ్చరిక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు 2 తలంపులతో ఉన్నావేమో. ఏ మనిషి కూడా 2 తలంపులు కలిగి ఉండకూడదు. 2 యజమానులకు ఎవరు కూడా దాసులుగా ఉండనేరరు. ఒకరిని ద్వేషించాలా, ఒకరిని ప్రేమించాలా, అంతేగాని ఇద్దరి పక్షమున ఉండటం అనేది కుదరదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు ధనాన్ని ప్రేమించాలనుకుంటున్నారా, దేవుని ప్రేమించాలనుకుంటున్నారా? నిర్ణయం మీదే. అయితే జాగ్రత్త సుమా, ధనవంతులు అవ్వటానికి ఆపేక్షించిన వారందరూ కూడా ప్రమాదంలో పడిపోయారు. ధనాపేక్షులు వీరి వలన అపాయకరమైన దినములు అంత్య దినాలలో రాబోతున్నాయి. కనుక 5వ వచనములు అంటాడు కదా, 2వ తిమోతి 3:5లో, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. మంచిది, నాకు ధనాపేక్ష అనే ఆలోచన లేదు,
ధనవంతులు అవ్వాలి అనే ఆపేక్ష నాకు లేదు. నేను ఇట్టి వారికి విముఖుడిగా ఉండాలనుకుంటున్నాను, మంచిది. కానీ మనమే ధనవంతులు అవ్వాలి అనే ఆపేక్ష కలిగి ఉంటే ప్రమాదమే కదా. ధనము సంపాదించుకొని ఆ ధన వ్యామోహంలో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి, ధన వ్యామోహంలో పడిపోయి దేవుణ్ణి ప్రక్కన పెట్టి లోకంలో కూరుకుపోయి నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అనే ఆలోచనతో ఉన్నామేమో. జాగ్రత్త సుమా, ఆ ఆలోచన విడిచిపెట్టాలి, ఆ క్రియను విడిచిపెట్టాలి, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఆ పాలను ఆపేక్షిస్తున్న మనమందరము కూడా, ఆ వాక్యమును భుజిస్తున్న మనమందరము కూడా వాక్యమును బట్టి బలపరచబడి శక్తివంతులుగా ఒకటే నిర్ణయం తీసుకోవాలి. మత్తయి 6:24 అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు ధనాన్ని ప్రేమించాలనుకుంటున్నారా, దేవుణ్ణి ప్రేమించాలనుకుంటున్నారా? నిర్ణయించుకో. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఈ శోధన వచ్చినప్పుడు, లేదు మాకు ప్రాణం ముఖ్యం కాదు, మాకు లోక సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు ముఖ్యం కాదు, మాకు దేవుడు ముఖ్యం, ఆ దేవుని కొరకు మేము దేనికైనా సిద్ధం అని సిద్ధపడ్డారు. ఈ లోకములో ధనమును ఆపేక్షించిన వారందరూ దేవుణ్ణి విడిచిపెట్టారు. ఈ యొక్క అధికారి కూడా, ఈ ధనవంతుడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యం వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలని అడుగుతున్నాడు. కానీ ధనం విషయానికి వచ్చినప్పుడు ధనాన్ని విడిచిపెట్టమన్నప్పుడు కానీ అప్పుడు అంటాడైనా, నేను ధనాన్ని విడిచిపెడితే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలా, ఇదే కదా నా సర్వస్వం అనుకొని మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆ మాటలు విని వ్యసన పడక నుంచి వెళ్ళిపోయాడు. కనుక ప్రియులారా, మీరు దేవునికైనా దాసులుగా ఉండాలి, సిరికైనా దాసులుగా ఉండాలి. ఇద్దరికీ ఉంటాను అంటే మాత్రం కుదరదు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోట్లో నుంచి ఉమ్మి వేస్తాను అన్నాడు. ఆ విషయాన్ని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. 6వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం చదువుకుందామా. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమునో ఉండును. అందుకని ప్రభు అంటాడు, నువ్వు ధనానికి దేవునికి దాసులుగా ఉండలేరవు. మనం ఎక్కడైతే ధనం పెట్టుకుంటున్నామో, ఎంతైతే డబ్బు సంపాదిస్తున్నామో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. కనుక నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడనే ఉండును. అందుకని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అందుకని ధనాపేక్షలకు విముఖులుగా ఉండాలి అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుందామా. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ సుఖము, సంతోషము, ఆనందం ఉంటుంది. అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. కనుక మనము ధనం ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకమందు సంపాదించుకోవాలి. ఆ వ్యక్తికి అదే మాట కదా అన్నది, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగుతుంది. ఈ లోకములో దేవునికి దూరము చేసేది ఏదైతే నువ్వు విడిచిపెడతావో, ఏదైతే నువ్వు వదులుకుంటావో అది పరలోకములో నీకు ధనముగా కూర్చోబడుతుంది. అక్కడ ధనాన్ని సంపాదించుకోవాలి. కానీ మనలో అనేక మంది అవివేకులుగా ఉండి దేవుని ప్రక్కన పెడుతున్నారు, ధనాన్ని ఆపేక్షిస్తున్నారు. దేవుని ప్రక్కన పెడుతున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడే అంటున్నారు కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానంలో దేవునికి ఇవ్వకుండా ధనానికి ఇస్తున్నారు. అందుకని వాక్యం చెప్తుంది, పరలోకమందు మీరు ధనాన్ని సంపాదించుకొనండి, అక్కడ తుప్పైనను ఉండదు, చిమ్మెటైనను ఉండదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు అని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే కదా చెప్పెను. అందుకని ధనాపేక్ష లేని వారై ఉండాలి, కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేసి వాక్యాన్ని ముగిస్తాను ప్రియులారా. ఒకటి, లోతు భార్య పరిస్థితి చూస్తే ఆ యొక్క సొదొమ గొమొర పట్టణములో సకలాశీర్వాదము సర్వ సమృద్ధిని కలిగి ఉన్నారు లోతు కుటుంబం. కానీ దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు వారిని బలవంతంగా బయటికి తీసుకొని వచ్చి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి దేవుని ఆజ్ఞను అతిక్రమించు ఉప్పు స్తంభమయ్యింది. ఇదే కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమంలో వెనుక తిరిగి చూడకూడదు అనే ఆ ప్రసంగంలో మనం ఈ మాట విన్నాం. ఈమె గురించి స్పష్టంగా నేర్చుకున్నాం ప్రియులారా. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో సమృద్ధిగా ఉండాలి, తృప్తి పొంది ఉండాలి. ఎందుకంటే ప్రభు అన్నారు, నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడును ఎడబాయను అన్నాడు. లోతు భార్య చూస్తే ధనమును ఆశించింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయ్యింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి ప్రేమించి విశ్వాసం నుంచి తొలగిపోయారు.
తమను తామే పొడుచుకున్నారు. రెండో వ్యక్తిని చూద్దామా? అననీయ సిపోరా. ఏం చేశారండి? అననీయ సపేరా ధనాన్ని ప్రేమించారు. దైవ సేవకుడు సువార్త కొరకై, పరిచర్య కొరకై మీ ఆస్తిని అమ్మి దేవుని మందిరంలో ఆ ధనమును తీసుకుని వచ్చి ఇవ్వండి అన్నప్పుడు అననీయ అంటది కదా, ఇంత ధనాన్ని మనం ఇస్తే ఎలా, ఇందులో కొంచెం మనము దాచుకుందాం. భార్య మాట విన్న భర్త కూడా అలాగే చేశాడు. దేవుని మందిరంలో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. తిరిగి భర్త కోసం వెళ్ళి ఏమయ్యాడన్నా భర్తని చూసేసరికల్లా ఆ మందిరంలోనికి వెళ్ళిపోతే ఆమె కూడా అబద్ధం మాట్లాడింది. అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధము చెప్పి తన ప్రాణాన్ని ఆమె కూడా అక్కడిని పోగొట్టుకున్నది. ధనాన్ని ప్రేమించి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఈ యొక్క అననీయ విషయంలో, సపేర విషయంలో అదే జరిగింది. ధనాన్ని ప్రేమించారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక ప్రియులారా, అననీయ చనిపోయాడు అక్కడే, సపేర కూడా అక్కడే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యోబు ధనవంతుడే, కానీ ధనాన్ని ఏనాడు కూడా ప్రేమించలేదు. మళ్ళీ చెప్తున్నాను, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి, జాగ్రత్త. ఎవరి వల్ల? మొదటిది స్వార్థప్రియులు, రెండవది సజ్జన ద్వేషులు. ఈరోజు ఈ ప్రసంగంలో ధనాపేక్షల గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము గనక ధనాపేక్ష కలిగి ఉండకుండా మనకు కలిగిన దానితో తృప్తిగా ఉందాం. అలాగనే ఆ ధనాపేక్ష అనే ఆలోచన తీసివేద్దాం. ధనాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించుదాం. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇస్తూ ధనాపేక్ష అనే ఆ యొక్క ఆలోచన మన హృదయంలో నుంచి తీసివేసి 3వ అధ్యాయము ఆఖరి 5వ వచనములో ఆఖరి భాగంలో అంటాడు కదా, ఇట్టి వారికి అనగా ధనాపేక్షకులకు విముఖుడిగా ఉండాలి అని మనమందరం కూడా విముఖులుగా ఉందాం. దేవుడి మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని సెలవిచ్చారు ప్రభువా. మేమందరము కూడా ధనాపేక్షలుగా ఉండకుండానట్లు నైనా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ఆజ్ఞ ప్రకారంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని, ధనాపేక్షకులకు విముఖులుగా ఉండటానికి కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రార్థన అవసరతలను తీర్చండి. వారి అక్కర్లో వారి అవసరతలు మీరు తీర్చండి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. God bless you.